హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పర్ల్స్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం పీతల పులుసు క్రాబ్ గ్రేవీ కర్రీ చూద్దామండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా ఉంటుందో చూడటంతో పాటు ఈ వీడియోలో నేను కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను. దయచేసి లాస్ట్ దాకా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఆ క్రాబ్స్ 1 kg దాకా క్రాబ్ తీసుకున్నాను నేను. దాన్ని మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఉప్పు, పసుపు అండ్ నిమ్మకాయ కూడా వేసి బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందుట్లో ఒక ఫుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక ఫుల్ స్పూన్ కారం అండ్ పసుపు ఇవన్నీ యాడ్ చేసి బాగా మ్యారినేట్ చేసి వీలైతే ఒక 20-25 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అవి చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ 12 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకున్నాను. అండ్ 5 లవంగాలు, 4 ఇలాచి, 2 ఇంచులు దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ వీడియోలో నేను చెప్పే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అసలు ఈ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకో, తర్వాత రాబోయే వీడియోస్ ఏంటో ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి. ఏమన్నా ఒపీనియన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ రెసిపీలోకి వెళ్దాం. ఒక 4 స్పూన్స్ దాకా నేను ఆయిల్ వేసాను. ఆయిల్లో 1/2 స్పూన్ మెంతులు వేసాను, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. అండ్ ఇవి 3 రెమ్మలు కరివేపాకు ఇవి కూడా యాడ్ చేశాను. దాంతోపాటు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. మెంతులు ఎర్రగా ఫ్రై అయితేనే మనకి ఆ చేదు అనేది రాకుండా ఉంటుంది. అండ్ మెంతుల ఫ్లేవర్ కూడా గ్రేవీకి పడుతుంది. సో అది ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. అసలు నేను ఈ ఛానల్లో ఏ కంటెంట్ పెడతాను అనే దాని గురించి ఒక చిన్నగా ఇంట్రెస్టింగ్ ఐడియా ఒకటి ఇస్తాను. ఈ ఛానల్లో వెరైటీ రెసిపీస్ కొన్ని పెడతాను. అండ్ మనం అదర్ కంట్రీస్లో చూస్తే రకరకాల కాంబినేషన్స్లో కర్రీస్, గ్రేవీస్, సలాడ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ కాంబినేషన్స్కి మన చిన్నగా ఇండియన్ స్టైల్లో ఒక టచ్ ఇచ్చి టేస్టీగా చేసుకుందాం. ఆ రెసిపీస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా రెసిపీస్ వస్తున్నాయి. రెసిపీసే కాకుండా వేరే బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్రెండింగ్ టాపిక్స్ మీద నేను వ్లాగ్స్ చేయబోతున్నాను. కొన్ని బ్యూటీ టిప్స్ ఇస్తాను, కొన్ని డైట్ టిప్స్ ఉంటాయి. హెల్తీగా ఒక రెసిపీని ఎలా మాడిఫై చేసుకోవచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ముందుగా వీడియోస్లో మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు దీనిలో అయితే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్ గ్రేవీ, అది యాడ్ చేశాను. అది బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఎంత ఫ్రై అయితే కర్రీకి అంత టేస్ట్, ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కానీ ఇది ఫ్రై అయ్యిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇది ఫ్రై అయిపోతే ఈ ఆనియన్కి ఆయిల్ కనిపిస్తుంది కదా, ఆ ఆయిల్ ఆనియన్ నుంచి సపరేట్ అయిపోతుంది. అది ఎలా ఉంటుందో సపరేట్ అయితే అది కూడా చూపిస్తాను. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, ఇంకా ఈ ఛానల్లో మనం కొన్ని ఫ్యాషన్ బ్లాగ్స్ కూడా పెడతాను. లేటెస్ట్ ట్రెండింగ్గా ఉండే శారీస్ గురించి, క్లోతింగ్ గురించి, అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, క్వాలిటీ ఎలా చూడాలి, ఇవన్నీ నేను మాట్లాడుతూ ఉంటానండి వీడియోస్లో. ఈ రెసిపీస్తో పాటు మీకు ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ గ్రేవీలో నేను కొంచెము 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 1 స్పూన్ దాకా రాళ్ళ ఉప్పు, కళ్ళుప్పు అంటారు కదా, అది యాడ్ చేశాను. అది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఈ ఆనియన్ పేస్ట్లో నుంచి ఇలా ఆయిల్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది ఫ్రై అయిందని అర్థం. సో ఇంకొక 1 మినిట్ నేను ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేస్తాను.
ఇంకా మన ఛానల్లో లేటెస్ట్గా ట్రెండింగ్గా కొన్ని టాపిక్స్ నడుస్తూ ఉంటాయి, దాని మీద ఇంట్రెస్టింగ్గా డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. దాని గురించి కూడా నేను నా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. ఇంకా పిల్లలకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో మీరు ఈ ఛానల్ని కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉండండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మిగిలిన వీడియోస్ కూడా ఫ్యాషన్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్లో కొంచెం కారం వేసాను, 1/2 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసాను. ఈ రెండు కూడా బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఈ ఆనియన్ పేస్ట్లో మనం సాల్ట్ వేసాం కదా, అండ్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా పీతల్లో సాల్ట్ వేసి పెట్టాము. సో సాల్ట్ మధ్యలో మనం గ్రేవీలో చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు మ్యారినేట్ చేసిన పీతలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఈ ఆనియన్ గ్రేవీకి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇవి ఫ్రై అవ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ దాకా ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత టమోటాస్ యాడ్ చేయాలి. ఇది ఇట్లా ఫ్రై అవుతుందండి, నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత మాత్రమే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మాత్రమే మనం టమోటాస్ యాడ్ చేద్దాం. ఒక ఫుల్ టమోటాని కట్ చేసుకొని చిన్న పీసెస్గా పక్కన పెట్టుకోండి. ఇంకా మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ న్యూస్ వస్తూ ఉంటుంది కదా, దానిలో మనకి ఉపయోగపడే న్యూస్ ఏంటో దాని గురించి కూడా నేను ఇంట్రెస్టింగ్గా చిన్న చిన్న విషయాలు మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు నేను కట్ చేసుకున్న టమోటా ఉంది కదా, ఆ టమోటాని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసి మూత పెట్టేసి టమోటాలు మగ్గనిచ్చేదాకా, అండ్ పీతల్లో నుంచి కొంచెం వాటర్ కూడా వస్తాయి. సో దీని అన్నిటితో టమోటాలు మగ్గుతాయి, ప్లస్ పీతలు కూడా లైట్గా ఫ్రై అవుతాయి. కాబట్టి మనం లిడ్ క్లోజ్ చేసేసి మీడియం నుంచి లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని కొంచెం టమోటాని బాగా మగ్గనిద్దాం. చూడండి టమోటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత దీనిలో మనం చింతపండు గుజ్జు వేసుకుందాం. ఈ చింతపండు గుజ్జు ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పెట్టుకోండి. ఇంతకంటే ఎక్కువ చింతపండు వేయకండి. ఇది 1 kg ప్రాన్కి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు సరిపోతుంది. ఎందుకంటే ఈ క్రాబ్ గ్రేవీ ఏదైతే ఉంటుందో అది చేపల పులుసులాగా పుల్లగా అయితే ఉండకూడదు, లైట్ ట్యాంగీ టేస్ట్ వస్తుంది. సో ఇంతవరకే పులుపు ఉండాలి, కాబట్టి అంత కొంచెం చింతపండు మాత్రమే యూస్ చేసుకోండి. చింతపండు వేసిన తర్వాత నేను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ అది బాగా ఉడకాలి. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనం ఏదైతే వేసామో చింతపండు గుజ్జు అది ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనకు కావాల్సిన గ్రేవీని బట్టి ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత హైలో పెట్టేసి ఉడికించాలి. అప్పుడే మనకి గ్రేవీలోకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో నేను ఫ్లేమ్ హైలో పెట్టేస్తున్నాను అండ్ లిడ్ క్లోజ్ చేసేస్తున్నా. క్లోజ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ దాకా అయితే మనం మంచిగా ఉడకనివ్వాలి. ఒక 10-15 మినిట్స్ తర్వాత మనకి దీని నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది గ్రేవీ నుంచి. అది చూసుకొని ఒక 1/2 స్పూన్ మళ్ళీ కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. పైన ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏమన్నా స్మెల్ ఉంటే ఆ స్మెల్ కూడా పోతుంది. ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడే ఒకసారి సాల్ట్ కూడా మీరు చెక్ చేసుకోండి గ్రేవీలో. అండ్ కొంచెం కొత్తిమీర పైన వేసాను. ఈ కొత్తిమీరతో పాటు బాగా ఉడకాలి. ఇంకొక 5 మినిట్స్ దాకా ఉడికితే కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది, కానీ గ్రేవీకి మాత్రం మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. ఇది రైస్లోకే కాకుండా మనం రోటీస్లో కూడా ఈ గ్రేవీ తినాలి అనుకుంటే కొంచెం చిక్కగా చేసుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ గ్రేవీని కొంచెం చిక్కగానే చేశాను, అప్పుడే మనకి పీతలు కూడా మంచి టేస్టీగా అనిపిస్తాయి. అందుకని నేను కొంచెం చిక్కగా థిక్గా చేశాను గ్రేవీ. మీకు ఎంత గ్రేవీ కావాలనే దాన్ని బట్టి ఉడికించుకోండి. పీతలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇంకో 5 మినిట్స్ దాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. నేను ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకున్నాను.
నాకు సరిపోలేదు. సో నేను ఒక 1 స్పూన్ దాకా ఉప్పు అండ్ 1/2 స్పూన్ లైట్ పించ్ కారం వేసుకొని ఇంకొకసారి కలిపేసి లిడ్ క్లోజ్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఉడికించేస్తే గ్రేవీ రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ థిక్ గ్రేవీ ఉంచేసాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.